నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేనప్పుడు మౌనముగా ఉండు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జీవితంలో ఏది కోల్పోయినా బాధపడకు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే. ఏమి జరిగినా ఏదో ఒక మంచి కోసమే. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు. మాట్లాడిన మాట, వదిలిన బాణం, గతించిన కాలం, వదులుకున్న అవకాశం, ఈ 4 ఎప్పటికీ తిరిగి రావు. ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి క్షణం నవ్వుతూ సంతోషంగా జీవించాలి. మాట అనేది దేవుడిచ్చిన పదునైన ఆయుధం. అజ్ఞాని మాట్లాడి ఆలోచిస్తాడు, జ్ఞాని ఆలోచించి మాట్లాడతాడు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు. Hey friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.